రాజకీయ అనుభవం లేనటువంటి కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. ఇప్పుడు తప్పే ఉంది. రాజకీయాల్లో ఉన్నోళ్ళే రావాలా? కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరా ప్రజాస్వామ్యంలో? సార్ మీరు మీ నాయకుడిని నమ్ముకొని ఉన్నామని చెప్తున్నారు, కానీ మీరు నాయకుడిని నమ్ముకొని ఉన్నారు. ఇంత పొలిటికల్ గా ఇంత జరుగుతుంది, కానీ మీకు రాజకీయ మీ పార్టీలో చాలా మార్పులు జరుగుతున్నాయి. అవును, చాలా మందికి అభ్యర్థులు కొత్త సమన్వయకర్తలు దగ్గర 61 మంది మార్చాం. అదే అంతేనా? మంత్రిగా ఉన్న మీరు మీ స్థానం గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది రాష్ట్రం మొత్తం. ఎందుకు మీకు ఆ స్థానం గురించి ఏం జరుగుతుంది? మీ పార్టీకి మీకెందుకు కాబరా? నాకు ఇస్తారా లేదని? నువ్వు కూడా అభిమానమేనా ఆంధ్రజ్యోతి? నాకంటే బాగా మీరు ఎక్కువ కోరుకుంటున్నట్టున్నారు. ఒకటి, ఈ ప్రశ్నకి జనవరి 2వ తారీఖున అనకాపల్లి నియోజకవర్గానికి సమన్వయకర్తని మా పార్టీ మేము ప్రకటన చేశాం. ఆ రోజు ఏం మాట్లాడానో ఈరోజు ఏం మాట్లాడుతున్నానో అందులో ఏ రకమైనటువంటి వ్యత్యాసం కానీ తేడా కానీ డీవియేషన్ కానీ ఏది నా వైపు నుంచి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో ఏం చెప్పారు? రేపు జరగబోయేటువంటిది కురుక్షేత్ర యుద్ధం, అందులో నాది అర్జునుడి పాత్ర అనేటువంటి మాట చెప్పాడు. ఆ అర్జునుడి సైన్యంలో అమర్నాథ్ ఒక సైనికుడు అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ దాదాపు 78 నుంచి అంటే 46 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో సార్వత్రిక ఎన్నికల్లో అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో గడిచినటువంటి 46 సంవత్సరాల్లో 10 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చాను. ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త కాదు. ఈ రకమైనటువంటి పరిణామాలు ఫేస్ చేసినటువంటివి అనేక సందర్భాల్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 28 సంవత్సరాల వయసులో నన్ను పార్లమెంట్కు పంపించాలని చెప్పి నన్ను అనకాపల్లి ఎంపీగా పొడికి పెట్టారు. అదే 28 సంవత్సరాలకి నేను ఆ రోజు ఓటంపాలైతే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి నన్ను జిల్లా పార్టీ అధ్యక్షుని చేశారు. 33-34 సంవత్సరాల వయసులో నన్ను శాసనసభ్యుని చేశాడు. 36 సంవత్సరాల్లో నన్ను మంత్రిని చేశాడు. ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నా. నాకు వీటన్నిటికన్నా మించి శాసనసభ్యుడిగానో రాష్ట్ర మంత్రిగానో వీటన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నమ్మినటువంటి బంటుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ అభిమానాలను మాత్రమే ఆశించేటువంటి వ్యక్తి అమర్నాథ్ అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. నా మాట కంప్లీట్ చేయనివ్వండి. నా ఫ్లోని ఆపేస్తాలో మీరు? ఇంకా నాకు ఉంది చెప్పాల్సింది. తర్వాత ఇంకేమైనా ఉంటే మీరు అడగండి. సో ఈ రకమైనటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ పార్టీ అవసరాలు కానీ వీటి విషయంలో అమర్నాథ్ దేనికైనా సిద్ధం. ఇందులో ఎవరికి ఏ రకమైనటువంటి అనుమానాలు ఉండాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా ఎల్లో మీడియాకి అంత బాధపడాల్సినటువంటి అవసరం అంతకుమించి లేదు. అందరి తలరాతలు దేవుడు రాస్తే అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి రాశాడు. నాకు రాసినటువంటి నా తలరాత రాజకీయ తలరాత కానీ నా భవిష్యత్తు కానీ నా లాంటి ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఇలాంటి వారికి బహుశా ఆఖరి ఎన్నికలు అయి ఉండొచ్చు. నాకు ఇంకో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారితో నడవాల్సినటువంటి ఆయన అవసరం రాష్ట్రానికి, ఆయన్ని అధికారంలో తీసుకురావాల్సినటువంటి అవసరం మాలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉంది. అవసరం అయితే ఇంకొక 5-6 ఎలక్షన్లు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆ వయసు ఉంది. సో వీటన్నిటి మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో రేపు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఇంటి నుంచి ప్రభుత్వం వల్ల ఈ పార్టీ వల్ల లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నాకు స్టార్ క్యాంపెయినర్ అనేటువంటి విషయాన్ని ఏదైతే చెప్పాడో అందులో అమర్నాథ్ ఒకడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
పాత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నాకున్నటువంటి పరిచయాలు, నాకున్నటువంటి రాజకీయ అనుభవం, నాకు ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఉన్నటువంటి సత్సంబంధాలని ఉపయోగించి ఒక సామాన్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అవసరమైతే పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దానికోసం ఇంటింటా ఊరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేయడానికి అమర్నాథ్ సిద్ధంగా ఉన్నాడు. దీని గురించి ఇతర అంశాల గురించి ఎవరికన్నా ఏదన్నా ఉంటే దాన్ని ఎక్కువగా దాని మీద చర్చ చేసో లేకపోతే ఆలోచన చేసో ఎక్కువగా దాని మీద పొరపాటు చేసుకోవద్దు అనేటువంటిది నా అభిప్రాయం. నేను చాలా క్లియర్ కట్గా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఈ రాష్ట్రానికి. రేపు ఈ రాష్ట్రంలో దాదాపు 190% మంది ప్రభుత్వం వల్ల, పార్టీ వల్ల లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఊరూరా ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. పార్టీకే కాదు, ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలకు కూడా క్యాంపెయినర్గా అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను భావిస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అమర్నాథ్ సిద్ధం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ఎవరెవరికైతే అనుమానాలు ఉన్నాయో అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా.